హమ్మయ్య! తుఫాను కొంత తెరపినిచ్చింది. 3 టీ20లో అల్లకల్లోలం సృష్టించిన మెన్ ఇన్ బ్లూ తుఫాను ఎట్టకేలకు 4వ టీ20లో శాంతించింది. బాల్ వేయడమే లేటు. వీర బాదుడు బాదాలన్నట్లు విరుచుకుపడిన టీమిండియా నిన్నటి మ్యాచ్లో తడబాటుకు గురైంది. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 215 పరుగులు చేస్తే మనోళ్లు మాత్రం 165 పరుగులకే చాప చుట్టేశారు. ఫస్ట్ బాల్కే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఫామ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 8 రన్స్కి పెవిలియన్స్కి చేరుకున్నాడు. ఇక కొన్ని రోజులుగా ఎదరగొడుతోన్న హార్దిక్ పాండ్యా కూడా 2 రన్స్లే చేశాడు. అయితే యాజ్ యూజువల్గా సంజు శాంసన్ మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. కాకపోతే మరీ దారుణంగా కాకుండా ఒక 24 రన్లు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రింకు సింగ్ 39 రన్స్ చేసినా దాన్ని భారీ స్కోర్గా టర్న్ చేయలేకపోయాడు. అయితే చివర్లో శివన్ దుబే శివాలెత్తిపోయాడు. జస్ట్ 15 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడంటే ఏ రేంజ్లో విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. అయితే దుబే కూడా అవుట్ కావడంతో టీమిండియా 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొత్తానికి ఏదో ఒక మ్యాచ్లో గెలిచామన్న సంతృప్తి న్యూజిలాండ్కు మిగిలితే వరల్డ్ కప్కు ముందు ప్రయోగం చేసి బొక్కబోర్లా పడింది టీమిండియా. ఇక మిగిలింది లాస్ట్ టీ20 మాత్రమే. అది ఈ నెల 31కు ఉంటుంది. అంటే వరల్డ్ కప్కు ముందు శనివారం లాస్ట్ మ్యాచ్ ఆడనుంది సూర్యకుమార్ సేన.